అదే ఇప్పుడు మార్వాడి వీళ్ళని గోబ్యాక్ అనడానికి మీకు ఏం హక్కు ఉంది? ఇది రాజ్యాంగం విరుద్ధం అని మీరు అంటున్నారు. మీరు ఇందాక ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు నేను ఆంధ్ర ప్రజల్ని వెళ్ళిపోమ్మలే ఉద్యమంలో ఎక్కడ కూడా హింస జరగలే. ఆ ఉద్యమంలో వెళ్ళిపోమ్మని ఎవరంటే ఆంధ్ర ప్రాంతానికి సంబంధించిన ఆంధ్ర ప్రాంతానికి సంబంధించినటువంటి ప్రజల్ని ఇక్కడ సులకనగా మాట్లాడే సందర్భాలు ఏమంటారా? నేను అదే ఏమంటున్నా, ఉద్యమం తెలంగాణ ఉద్యమం ఎందుకు వచ్చింది? తెలంగాణ వాళ్ళ ఆంధ్ర వాళ్ళకన్నా ఇడ్లీ సాంబార్ గో బ్యాక్ అనే ఉద్యమం వచ్చింది 1952లో వచ్చింది. అంటే నైజాం నవాబు ఇక్కడ ఉద్యోగాల్లోకి తమిళనాడు వాళ్ళకి ఇంగ్లీష్ అన్ని వచ్చు కాబట్టి, ఆ రోజు బ్రిటిష్ వాళ్ళ ప్రభావం ఉంది కాబట్టి కొంత అవసరం మేరకు వాళ్ళని తీసుకొచ్చారు. అప్పుడు గుర్తించినటువంటి వరంగల్లో కొంతమంది విద్యార్థులు ఇడ్లీ సాంబార్ గో బ్యాక్, నాన్ ముల్కీ గో బ్యాక్ అని చెప్పి ఉద్యమం తీసుకొచ్చారు. కానీ ఎప్పుడు కూడా 1952లో మరి మార్వాడీలు ఉన్నారు, మార్వాడి గో బ్యాక్ అన్నారా? అనలేదు. అదేవిధంగా తెలంగాణ ఉద్యమం 69 నుంచి 2009 మలిదశ ఉద్యమం దాకా జరిగింది. ఎందుకు జరిగింది? ఇక్కడ హైదరాబాద్ రాష్ట్రం అనేది 1953 నుంచి 53లో ఉన్నది. 56లో ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. ఏర్పడిన తర్వాత అంతకుముందు ఒక దేశంగా ఉంది హైదరాబాదు ఒక సంస్థానంగా ఉంది. ఈ సంస్థానంగా ఒక దేశంగా ఉంది. దేశంగా ఉన్నది రాష్ట్రంగా మారింది. రాష్ట్రంగా మారిన తర్వాత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అంటే 1956లో ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ కలిసి ఆంధ్రప్రదేశ్గా అవతరించింది. అయితే ఈ ప్రాంతాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని రాయలసీమకు చెందిన వాళ్ళు లేకపోతే ఆంధ్ర ప్రాంతానికి చెందిన వాళ్ళు పాలకులుగా ఉండి పెత్తనం చేస్తూ తెలంగాణ నాయకత్వాన్ని, తెలంగాణ ప్రాంతాన్ని అణిచివేశారు. మన నీళ్ళ తెలంగాణకు రావాల్సిన ప్రాజెక్టు రాకుండా నీళ్లను సద్వినియోగం చేసుకుని ఆంధ్రాకు తరలించారు. అందుకే మా నీళ్లు మాకు కావాలి. తర్వాత తెలంగాణ ప్రజలు నిర్వహించాల్సిన కొలువుల్లో ఆంధ్ర, రాయలసీమ వాళ్ళు వచ్చి చేరారు. కాబట్టి మా కొలువులు మాకు కావాలని చెప్పి ఉద్యమం వచ్చింది. ఆ ఉద్యమం జరిగింది. ఇక్కడ ఎవరి మీద ఉద్యమం జరిగింది? ఇక్కడ ఉద్యమం జరిగింది పాలకులు, పెత్తందారీ వర్గాలను పోమన్నారు. కేసీఆర్ అయినా, మేము తెలంగాణ ఉద్యమం చేసిన మేమైనా ఇక్కడ వ్యాపారాలు చేసుకుంటూ పొట్టకూటి కోసం బతికే వాళ్ళని కూడా పల్లెత్తి మాటలే.